వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ శ్రీకాంత్ సముద్రాల గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు సార్? నమస్తే, బాగున్నా. సార్, ఇప్పుడు చూసుకుంటే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు బీఆర్ఎస్ కా అని కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. సో దీని మీద మీ సమాధానం ఏంటి? ఏముందండి, బీఆర్ఎస్ పార్టీ అని ఒకసారి డిసైడ్ అయినాక బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. అది ఏ విధంగా కూడా మార్చడానికి వీలు కాదు అని వీలు ఉండదు. అది మా కేసీఆర్ గారు ఎన్నడో చెప్పారు. అవును, ప్రయత్నాలు చేస్తామండి, అందరం ప్రయత్నాలు చేస్తాము. మొన్నటి వరకు రాష్ట్ర స్థాయిలో ఉన్నాము, దేశ స్థాయిలో వెళ్దామని అనుకున్నాము. అలా అనుకోనే కదా ఒకనాడు కాంగ్రెస్ వచ్చింది, ఒకనాడు బీజేపీ వచ్చింది. అంత తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. ఎస్, ముందు టీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ అయ్యింది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభనే జరుగుతుంది. అత్యంత అద్భుతంగా జరగబోతుంది. 27వ తారీఖు నాడు అందరూ ఎదురు చూస్తూ ఉండండి. అందరి ఏమంటారు, మైండ్ మొత్తం ఓష్ ఎగిరిపోతుంది అనమాట. ఆ విధంగా దాదాపు 10 లక్షల జన సమీకరణ అంటున్నాము, కానీ అంతకు మించే జరుగుతుందని మాకు తెలుస్తుంది. ఓకే, మీరు ఇంత భారీ ఎత్తున ఈ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తుంటే బీఆర్ఎస్ పార్టీలో సొంత నేతల మధ్యనే తగాదాలు జరుగుతున్నాయి, వాగ్వాదాలు చేసుకుంటున్నారు అని విమర్శలు వస్తున్నాయి. సో దీని మీద మీ సమాధానం? లేవండి, అలాంటి ఏవి విమర్శలు జరగట్లేదు. పోటీ పడుతున్నాం. నేను ఎక్కువ మందిని తీసుకొస్తానా, వాళ్ళకన్నా ఎక్కువ మందిని నేను తీసుకురావాలని, అంటే ఎక్కువ జన సమీకరణ పోటీ పడుతున్నాం. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇంతమంది వస్తున్నారంటే మా నియోజకవర్గం నుంచి ఇంకెక్కువ మంది వస్తారు. అలాంటి పోటీ ఉంది తప్ప ఎలాంటి విమర్శలు లేవు. అలాంటి తగాదాలు లేవండి. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. సో తెలంగాణ అభివృద్ధి కోసం కొత్త కొత్త ప్రాజెక్టులు తెస్తున్నాం, తెలంగాణ మరింత అభివృద్ధి చెందబోతుంది అని కామెంట్స్ చేస్తున్నారు. సో దీని మీద మీ సమాధానం? సంతోషమేనండి. తెలంగాణ అభివృద్ధి చేయడానికే కదా మీకు అవకాశం వచ్చింది, చేయండి. కానీ ఇప్పటి వరకు దాదాపు సంవత్సరంన్నర అవ్వొస్తుంది. ఇప్పటివరకు ఎంత అభివృద్ధి చేశారు, ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేశారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి కదండి. చేయండి, సంతోషమే, మంచిదే. ప్రజలకు మంచి జరుగుతుందంటే మేము ముందుంటామండి, మా పార్టీ ముందుంటుంది. కానీ మీరు చేస్తున్నారా లేక కాలయాపన చేస్తున్నారా, తప్పించుకుంటున్నారా, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.